హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అదర్ హెల్దీ రెసిపీ. ఇవాళ మన రెసిపీ వచ్చి అవిసె గింజల కారం పొడి. ఈ పొడిని రోజుకు ఒక్క స్పూన్ తీసుకున్నారంటే బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అన్ని బెనిఫిట్స్ ఏంటనుకుంటున్నారా? ఈ అవిసె గింజల్లో హై ఫైబర్ అలాగే ఒమేగా 3 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అలాగే వెయిట్ కంట్రోల్కి, హెయిర్ లాస్కి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్కి ఇలా చెప్పుకుంటూనే పోతే చాలానే ఉన్నాయండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అవిసె గింజల పొడిని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందులో నేనైతే 100 గ్రామ్స్ ఆఫ్ అవిసె గింజలు అయితే తీసుకుంటున్నానండి. ఆయిల్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉంటే అవిసె గింజలు అనేది చిటపటలాడడం అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే ఒక డిఫరెంట్ అరోమా కూడా వస్తుంది. ఈ స్టేజ్లో మీరు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక హాఫ్ కప్ పల్లీలు అయితే తీసుకుంటున్నానండి. వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల్లో ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోలేమో అనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో ఒక గుప్పెడు పల్లీలను అయితే తీసుకుంటే మన బాడీకి చక్కగా ప్రోటీన్ అనేది అందుతుందండి. ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలు కూడా మనం సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు సేమ్ ప్లేట్లో నేను పొట్టుతో సహా ఉద్దిపప్పును అయితే తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ ఉద్దిపప్పును కూడా తీసుకోవచ్చు. ఇది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ కప్ నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి. పాల కంటే నువ్వుల్లోనే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బోన్ స్ట్రెంత్కి మనకు నువ్వులు అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇది కూడా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు ధనియాలు వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. అలాగే అందులోకి కొన్ని మిరియాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసి వాటిని కూడా 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. కారం బాగా తింటారు అనుకుంటే ఒక 12 నుంచి 15 ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చండి. ఈ ఎండుమిరపకాయలని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకులను కూడా యాడ్ చేసి వాటిని కూడా లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక మీడియం లెమన్ సైజ్ చింతపండును కూడా యాడ్ చేసి వేయించుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి మిక్సీ పట్టించాలండి. ఇవన్నిటిని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టించాలండి. ఈ మిక్సీ పట్టించేటప్పుడు మిక్సీని ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టించాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన ఈ పొడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ తక్కువలు ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముద్దగా పొడి కాకుండా పొడి పొడిగా చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లోకి అయితే స్టోర్ చేసుకుంటే మన పొడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ లేకపోతే వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చెప్పాను. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.